నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. అనంతపురంలో యంగ్ అండ్ డైనమిక్ అన్న, బ్యూటిఫుల్ ఎమ్మెల్యే అన్న ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు బండారు శ్రావణి శ్రీ అనే నేను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అవునండి, ఈరోజు మనతో ఉన్నారు. తన వ్యక్తిగతంగా తన పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది, అసలు తన దినచర్య ఏంటి, ఆ బ్యూటిఫుల్కి అండ్ ఆ బ్యూటీకి సీక్రెట్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడడానికి, అలాగే బిఫోర్ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఎమ్మెల్యే తన లైఫ్ ఎలా ఉండబోతుంది అనే చాలా విషయాలు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో శ్రావణి గారు. శ్రావణి గారు ఎలా ఉన్నారు? గుడ్ అండి. శ్రావణి టు శ్రావణి చాలా బాగుంది మిమ్మల్ని మీట్ అవడం. అండ్ దట్ టు ఎవరికి ఇవ్వని ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు. వా, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ. యూ బీయింగ్ సో డిలైట్ఫుల్. మీరు కూడా శ్రావణి కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ యూ. థ్యాంక్ యూ. శ్రావణి గారు, యంగ్, శివంగి, బోల్డ్ అనే నేమ్స్ విత్ ఇన్ చాలా ఒక చిన్న పీరియడ్, స్మాల్ ఆఫ్ పీరియడ్లో ఒక శివంగి అని చెప్పేసి, బ్యూటిఫుల్ లేడీ అని చెప్పేసి, ఎమ్మెల్యే అని చెప్పి, యంగ్, ఇలాంటి నేమ్స్ తెచ్చుకున్నారు మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ స్మాల్ పీరియడ్ కదా. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. రికగ్నైజింగ్ మీ అట్లాంటి టైంలో అండ్ పీక్స్ ఆఫ్ పొలిటికల్ హీట్లో నేను ఎంటర్ అయ్యాను. నేను పొలిటిక్స్ ఎంటర్ అయినప్పుడు ఇట్ వాస్ సోషల్ మీడియా బూమ్. అవును. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ నన్ను చూసే విధానం కానీ, ట్రీట్ చేసే విధానం కానీ, అప్పుడే యూత్ ఎవరి పాలిటిక్స్లోకి రావడము. సో ఇట్స్ అ వెరీ న్యూ థింగ్ సొసైటీలో. సో రకరకాలుగా పీపుల్ స్టార్టెడ్ టు అడ్మైర్, సపోర్ట్ చేశారు. అండ్ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. రాదర్ దెన్ ఆల్ దీస్ నేమ్స్, ఈ టైటిల్ నేమ్స్ కంటే నేను నా పనితీరు బట్టి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఒక మంచి గోల్తో ఐ స్టార్టెడ్ మై పొలిటికల్ కెరియర్. అయితే ఎమ్మెల్యే శ్రావణి అన్నది మనం సెకండరీలో చూద్దాం. బట్ బిఫోర్ శ్రావణి అసలు ఏంటి, తన దినచర్య ఏంటి? హ్యాపీ చియర్ఫుల్ గర్ల్ అండి. ఎవ్రీ డే నేను ఏదో ఒక యాక్టివిటీలో ఉండేదాన్ని. మై కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత కూడా మార్నింగ్ ఐ యూస్ టు గో ఫర్ మై డాన్స్ క్లాసెస్, go to NGOs, meet new people. ఎప్పుడు అలా సరదాగా బయట తిరిగేదాన్ని. సడన్గా ఇంకా ఫ్యామిలీ రిచువల్గా వచ్చినటువంటి ఈ టికెట్స్ ఏదైతే ఉన్నాయో మమ్మీ వాళ్ళు, నాన్న వాళ్ళు ట్రై చేస్తున్నారు, నా మీద ఒక మాట అడగడం జరిగింది. బికాజ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ నంబర్ ఆఫ్ NGOs అండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ మై సబ్జెక్ట్ కూడా నేను పీపుల్కి దగ్గరగా ఉండే యాక్టివిటీస్లో ఎక్కువ పాల్గొనేదాన్ని. మీరు జర్నలిజం కూడా చేశారని మేము. అవునండి. ఐ డిడ్ మై మాస్టర్స్ జర్నలిజం ఇన్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్, హైదరాబాద్. సో మాకు మా కాలేజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ద్వారా ఐ హ్యాడ్ మోర్ ఎక్స్పోజర్ టు ద సోషల్ సర్వీస్కి. ఓకే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మై సబ్జెక్ట్ ఐ వెంట్ మెట్ పీపుల్. అలా నేను అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్న టైంలో అమ్మగారు షీ ఆస్క్డ్ మీ, think next ticket, why can't you take it అని. I said I have no political knowledge, అసలు వెరీ మచ్ అవే అండి. లైక్ యూ సెడ్ బిఫోర్, నేను ఎమ్మెల్యే కాకముందు, పొలిటికల్లో ఎంట్రీ కాకముందు అసలు మమ్మల్ని ఈ పొలిటికల్ లైఫ్కి ఎప్పుడు ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు మా తాత టైం నుంచి, నాన్న కానీ అమ్మ కానీ. బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ఎప్పుడు మాకు దూరంగానే పెట్టారు, టు బి వెరీ ఫ్రాంక్. బట్ ఇక్కడ మా సింగనమల అనేది నేను ఇప్పటికీ ఎప్పుడు చెప్తాను ఏంటంటే, నేను ఎంత దూరం ఉన్నా కానీ ఇక్కడ అమ్మాయిలాగే పెంచారు నన్ను కానీ, మా అక్కని కానీ, మా తమ్ముడిని కానీ. సో వీ నెవర్ ఫర్గాట్ అవర్ రూట్స్. సో అమ్మ, నాన్న, తాత అందరూ ఇక్కడ నుంచే పుట్టి పెరిగిన వాళ్ళు. అండ్ దో మేము హైదరాబాద్లో సెటిల్డ్ అయినా కూడా దే ఆల్వేస్ హ్యాడ్ 3 days టైం హియర్. వీక్లో ఎవ్రీ 3 days అనంతపూర్లో ఉంటారు వాళ్ళు.
సో లేటర్ చిన్నప్పుడు అర్థం కాలేదు, లేటర్ కొంచెం పెద్దగా అయిన తర్వాత దేర్ ఇంట్రెస్ట్ టు డెవలప్ దేర్ ఓన్ నేటివ్ ప్లేస్ అండ్ ఆపర్చునిటీ ఉంది పొలిటికల్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన లీడర్షిప్లో మా నాన్నగారు హీ వాంటెడ్ టు సర్వ్ సింగనమల కాన్స్టిట్యువెన్సీ. మళ్ళీ కూడా ఆ రూట్ ఎక్కడి నుంచి అంటే మా తాతగారు హీ వాజ్ చాలా పెద్ద అభిమాని ఎన్టీఆర్ గారికి. ఒక అభిమానిగా ఆయన్ని కలిసి పార్టీ పెట్టారని తెలిసి ఆ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ తరఫు నుంచి ఆయన నా సింగనమల నియోజకవర్గానికి ఏదైనా చేయాలని ఒక ఆకాంక్షతో హీ స్టార్టెడ్ పొలిటికల్ లైఫ్. సో బ్యాక్ అండ్ రూట్స్ చూసుకుంటే అంతా బినీత్లోనే ఉన్నాం మేము. ఎప్పుడు బయటికి వచ్చి పదవులు ఆశించింది లేదు. వీఆర్ నాట్ యాక్టివ్లీ ఇన్ రేస్ ఫర్ ఎనీ పోస్ట్ అండి, పార్టీ పోస్ట్లు కానీ వేరే పోస్ట్ కానీ. వీఆర్ నాట్ సో మచ్ ఇన్ టు పొలిటికల్ కెరియర్ అలా స్టార్ట్ అవ్వాలనుకోలేదు. ఆల్వేస్ సోషల్ సర్వీస్. తాతగారు చనిపోయిన తర్వాత మేము ట్రస్ట్ స్థాపించాం ఆయన జ్ఞాపకంగా. ఎందుకంటే తను ఉన్నప్పుడు మాతో హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ గడుపుతూ అక్కడ ఆయన జాబ్ చూసుకుంటూ అక్కడ ఆయన బిజినెసెస్ చూసుకుంటూ వచ్చిన సంపాదనలో ఇక్కడ ఆయన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఫ్యామిలీ ఇక్కడ అనంతపూర్ జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో, అది కూడా ఎస్సీ కాన్స్టిట్యువెన్సీ అయిపెట్టేసరికి ఇక్కడ దళిత ఫ్యామిలీస్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆయన తను సంపాదించిన ఒక 10%లో డెఫినెట్గా 3% ఇక్కడే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ హీ వాజ్ బీన్ లివింగ్ హిజ్ లైఫ్ దట్ వే. ఆయన చనిపోయిన తర్వాత మా మమ్మీ అండ్ మా డాడీ దే వాంటెడ్ టు క్యారీ దట్ లెగసీ. ఎందుకంటే పీపుల్ చాలా మంది ఆధారపడి ఉన్నారు ఆన్ హిమ్. ఒక ధైర్యం, సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక బిగ్ థాట్తో కూడా వాళ్ళు తాత పేరు మీద ట్రస్ట్ స్థాపించారు. ట్రస్ట్ స్థాపించి రకరకాలుగా స్కూల్స్కి కానీ ఊళ్ళల్లో బేసిక్ నెసెసిటీస్ లేని ఊళ్ళల్లో మేము సపోర్ట్ని, మౌలిక సదుపాయాల గురించి స్టార్టెడ్ ఇనిషియేటింగ్ అవర్ సపోర్ట్. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉండి తాతగారు టికెట్ ఆశించినప్పటికీ అది పోవడము, మళ్ళీ డాడీకి అది అవకాశం రావడము, ఆ టైంలోనే మాకు పొలిటికల్లీ ఒక అవగాహన రావడము. అమ్మగారు కూడా బీసీ యాదవ్స్ అండి. సో దట్ రియలీ హెల్ప్డ్. ఆ కాంబినేషన్ ఏదైతే మా సింగనమల నియోజకవర్గంలో ఎస్సీస్ బీసీస్ చాలా మటుకు మాకు ఎక్కువ శాతం ఉండడము. దే సపోర్టెడ్ దెమ్ టు స్టాండ్. మేము ఉన్నాము, మీరు ఉండండి. గతంలో ఎవరు వచ్చినా కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వర్గాలకి న్యాయం జరగలేదు అనే ఒక థాట్ ప్రాసెస్తో వీళ్ళకి ఎంకరేజ్ చేయడము, దానికి సపోర్టివ్గా అక్కడ లీడర్స్ కూడా సపోర్ట్ చేయడము నాన్నగారికి. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫేట్ అండి. సపోర్ట్ అనాలి. డెఫినెట్గా అప్పుడు అందరు సపోర్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ దే ఆల్ నో అవర్ ఫ్యామిలీ వెరీ వెల్ అండి. దే ఆల్సో బ్యాక్ ఎండ్ ముందుండి ఎవరు చెప్పలేకపోయినా కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం ఎవ్రీబడి వర్ గ్రేట్ సపోర్ట్ ఇన్ ఈచ్ అదర్ వేలో. ఒకవేళ మీరు బండారు శ్రావణి ఎమ్మెల్యే కాకపోతే మీ అసలు ఏమనుకున్నారు? మీరు ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, మీరు ఏం అవ్వాలి అనే ప్లానింగ్? నా ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఐ డోంట్ థింక్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ థింక్ వాట్ నేను ఏం అవుతాను అనే దాని మీద. డెఫినెట్లీ సొసైటీకి మంచి చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్న వ్యక్తినే ముందు నుంచి కూడా. సైడ్ ఐ డన్ డిఫరెంట్ యాక్టివిటీస్లో నేను చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని. మేబీ ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్ అవ్వేదాన్నేమో. ఓకే, ఇదంతా చాలా బాగుంది. దెన్ వాట్ అబౌట్ మ్యారేజ్? అసలు ఈ లవ్ మ్యారేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అది అసలు షట్ అయిపోయింది అనిపించిందండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే నాకు అనుకోకుండా నేను పాలిటిక్స్లోకి వచ్చాను. అండ్ 2019లో ఐ కంటెస్ట్ చేయాలి అనే ప్రిపరేషనే నాకు ఒక 2 years నుంచి ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఇంకా పాలిటిక్స్ ఇక్కడ రావాలి, ఐ ప్రిపేర్డ్ మై మైండ్. మా పేరెంట్స్ కూడా
అంటే ఇక్కడ సెటిల్ అయిపోవాలి నేను. దట్స్ ఇట్ అండి. ఐ కాంట్ డూ షిఫ్టింగ్స్ ఆన్ అండ్ ఆఫ్ ఎమ్మెల్యే. దట్స్ నాట్ మై విజన్ అట్ ఆల్. ఓకే. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ ఐ విల్ డూ 100%. బట్ యు నో వన్ థింగ్, మీరు ఆలోచించట్లేదు, బట్ మీ 101% దీని మీదే ఉంది. బట్ అందరి దృష్టి మాత్రం ఖచ్చితంగా శ్రావణి గారికి మ్యారేజ్ అవ్వలేదు, షీ సచ్ బ్యూటిఫుల్, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటారు అనే, అంటే ఇది చాలా వైరల్ న్యూస్, యు నో. లైక్ మీ గురించి, మీ బ్యూటీనెస్ గురించి, మీ కైండ్ ఆఫ్ వే గురించి, అండ్ సచ్ ఏ లవ్లీ పర్సన్ అనేది మాత్రం బయట ఉన్న హల్చల్. ఎందుకంటే మీకున్న ఫాలోవర్స్ నాకు తెలిసి సెలబ్రిటీస్ కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్, అసలు చిన్న చిన్న వాళ్ళు జస్ట్ లైక్ లైమ్ లైట్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు స్క్రీన్ ముందుకు వచ్చి వాళ్ళ గురించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, బికాస్ దట్ ఈస్ ద ప్రెసెంట్ ట్రెండ్. మన గురించి మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు. కానీ వై యు ఆర్ నాట్, అంటే అసలు మీరు బయటికి రారు, స్క్రీన్ మీద కనిపించరు, ఏ మీడియాలోనూ పెద్దగా ఇలా ఇలా కూడా రారు, ఈవెన్ మెరుపుతీలా కూడా కనిపించరు చాలా వరకు. వై, ఏంటి రీజన్? Like I told you అండి, I want to show myself through my work. Okay. That's my goal. I'm always off the camera person అండి. I'm very much natural. నేను ఏదున్నా చెప్పేస్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను, డెఫినెట్లీ ఎవరిని బాధ పెట్టను. కానీ ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా బూమ్లో ఐ డోంట్ వాంట్ టు బీ అ సబ్జెక్ట్ టు ఎనీబడి అండి. ఓకే. సో నేను చేసే మంచి పనిని గుర్తించి దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే ఐల్ బీ వెరీ హ్యాపీ. దట్ గివ్స్ మీ మోర్ ఎంకరేజ్మెంట్. ఇంకా బెటర్గా పని చేయాలన్న ఒక డ్రైవ్ వస్తుంది. డెఫినెట్గా నేను ఏదైనా తప్పు చేస్తే చూపించాలి, అది నాకు కూడా లెసన్ ఉంటుంది, సో దట్ ఐ వోంట్ రిపీట్ దట్ మిస్టేక్ అని ఉంటుంది. బట్ అది పర్పస్ఫుల్గా ఐ డోంట్ వాంట్ టు బీ ఆన్ మీడియా, పర్పస్ఫుల్గా ఐ డోంట్ వాంట్ టు బీ ఆన్ కెమెరా బికాస్ not that comfortable on camera much. I'm always off the camera person andi. Okay. Maybe that's the reason. And another reason ఏంటంటే politics లో అనుకోకుండా రావడము. And this journey has been very challenging for me since 2018 నుంచి and maybe till date also. It's very challenging. Every day is a new challenge నాకు. Every day ఒక న్యూ ఏమంటారు ఇబ్బంది కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్సో ప్యారలీ ఐఎమ్ ఆల్సో టేకింగ్ ప్రైజెస్, ఎంకరేజ్మెంట్. నా గుడ్ వర్క్ని రికగ్నైజ్ చేసే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నాకు. సో ఇది బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళే సమయంలో ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ వేలో నాకు నా పర్సనల్ లైఫ్ని కానీ, లైక్ యూ సెడ్ మై మ్యారేజ్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీ అదర్ గోల్స్, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ దేర్ అనమాట. ప్రస్తుతానికి ఇందులో వచ్చాను, ఇది నేను 100% చేయాలి, బాబు గారు మెచ్చుకోవాలి, లోకేష్ అన్న మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్వేస్ ఏదో ఒక ట్రబుల్ థింగ్స్లోనే వాళ్ళు నన్ను గ్రీట్ చేయడం జరుగుతుంది. సో ఐ వాంట్ టు గివ్ దెమ్ మంచి గిఫ్ట్. సింగనమల కాన్స్టిట్యుయెన్సీకి ఒక మంచి క్యాండిడేట్ని మేము ఇచ్చాము అనే ఒక ప్రౌడ్ మూమెంట్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు వర్క్ సో హార్డ్ హియర్. సో ఈ వర్కింగ్ ప్రాసెస్లో మేబీ నేను అవన్నిటిని షట్ చేశాను అనుకుంటున్నా. అంతే. సో ఐ రూమర్స్ లాగానే ఉంటాయి, బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్. I just don't want to. Okay. దేవుడు, it's just fate అండి. It's just fate. నేను ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని నేను అనుకోలేదు, రాజకీయాల్లో వస్తానని నేను అనుకోలేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ లక్ అండ్ ఫేట్. సో దేవుడు ఎప్పుడు నాకు ఆ మ్యారేజ్ లైన్ ఆ ఫేట్ ఇస్తారో ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ ఆర్గానికలీ. సింగనమల కాన్స్టిట్యుయెన్సీ అంటే ఈ నియోజకవర్గంలో మీరు వచ్చి 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. సో ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, ఏమేమి అమలు చేశారు, అభివృద్ధి పదంగా ఎలా వెళ్తుంది? సింగనమల కాన్స్టిట్యుయెన్సీ చాలా మంచి కాన్స్టిట్యుయెన్సీ అండి చెప్పాలంటే. నాట్ బికాజ్ ఇట్స్ మై నేటివ్. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే 70 to 80% రైతాంగం ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. ఇక్కడ మాకు వాటర్ ఇస్తే ఐ థింక్ గోల్డ్ని పండిస్తారు అనుకుంటా రైతులు ఇక్కడ. బాగా పోటీ కూడా చేస్తున్నట్టున్నారు రైతుల గురించి. ఎస్ అండి. ఎందుకంటే నేను ముందు టికెట్ రాకముందు కూడా పల్లెలు తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను కూడా అన్నారు, ఎందుకు అలా తిరుగుతుంటావు ఊరికే అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఐ సెడ్ నేను ఊరికే టికెట్ పాలిటిక్స్ దట్స్ నాట్ మై విజన్. ఐ వాంట్ టు గో రూట్ లెవెల్. అసలు ఏంటి మౌలిక సదుపాయాలు, బేసిక్ డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి మా సింగనమలలో
మా బుక్కరాయ సముద్రం మా సొంత గ్రామం సిద్ధరాంపురంలో అండి. ఓకే. మేము వాటర్ ప్లాంట్స్ పెట్టించినాం, వాటర్ పైప్ లైన్స్ పెట్టించినాం, స్కూల్స్కి వాటర్ సప్లై లేకున్నా ఆ డేస్ నాకు గుర్తున్నాయి. సో ఎవరైతే దాతలు వచ్చి సపోర్ట్ చేస్తే కానీ ఒక విలేజ్ డెవలప్ అయ్యే పరిస్థితుల్లో ఇంకా సింగనమల నియోజకవర్గం ఉంది. అంటే ఎక్కడ పోతున్నామో, జనరేషన్స్ మారుతున్నాయి. సో వరల్డ్ రన్నింగ్ అండి, వీఆర్ ఆల్ రన్నింగ్ అరౌండ్. చూసుకుంటే వలసలు వెళ్ళిపోతున్నారు కుటుంబాలు. లైక్ హౌ మై గ్రాండ్ ఫాదర్, అదే ఇక్కడ ఏం పరిస్థితి లేదు, నా పిల్లలకి నేను మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆయన హైదరాబాద్కి వచ్చి పిల్లలు కనిన తర్వాత ఆయన చదువుకున్నారండి. ఈ ఫినిష్డ్ హిస్ డిగ్రీ ఆఫ్టర్ హీ గేవ్ బర్త్ పిల్లలకి. సో అలాంటి ఫ్యామిలీస్ ఇప్పటికీ ఉన్నారు. ఓవర్ 30 years తర్వాత కూడా ఇప్పటికీ స్కోప్ లేదు, లివింగ్ స్కోప్ లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి ఏంటి. సో ఈ ప్రాసెస్లో నేను మెయిన్గా సింగనమల నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసింది తాగునీరు, సాగునీరు అండి. నేను గతంలో కూడా చెప్పాను, బేసిక్ వాటర్ సప్లై కూడా లేని పరిస్థితిలో ఉన్నామని అంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. నెక్స్ట్ జనరేషన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో అది నేను పట్టుదలగా తీసుకున్నాను. గతంలో చాలామంది ట్రై చేశారు, చాలామంది పెద్దలు కూడా దే డిడ్ దర్ బెస్ట్ అండి. డెఫినెట్లీ దే డిడ్ దర్ బెస్ట్. కాబట్టి మనం ఈరోజు ఇవాళ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ గో ఫార్వర్డ్. ఒక సిస్టమ్ ఫామ్ అయింది, బట్ ఆ సిస్టమ్ని అలానే వదిలేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం, ఇప్పుడు మీరు అంటున్నారు 6 నెలల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, కరెక్ట్ గెలిచాము, మాకు సీజన్ వాటర్ వదలాలి. అవును, వాటర్ వదిలే టైం కంటే 2 నెలల ముందే రైతులు ఆత్మహత్య చేసుకోవాలనే ఒక థాట్ ప్రాసెస్లో వాళ్ళు రోడ్డు మీద పడ్డారండి. అంటే సీజన్కి వాటర్ అందట్లేదు అని అంటే వాళ్ళకి ఇంకొక దిక్కు లేదు, ఇంకా దిక్కు లేదు. రైతులకి ఇంకా నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇంకేం చేయలేరండి. వాళ్ళ పెట్టుబడి అంతా ఇదైపోతుంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటను వేసుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ నీళ్ళే లేకపోతే వాళ్ళ మొత్తం పంట నాశనము, రైతులు ఏం చేసుకోవాలో తెలీదు. అట్లాంటి సమయంలో, అట్లాంటి క్రైసిస్ టైంలో మనం వచ్చామండి. వి వాంటెడ్, మేము అందరం లీడర్స్ అంతా మాట్లాడుకొని ఆన్ ఫీల్డ్ వెళ్ళాం. అసలు ఏంటి ఇప్పుడు వాటర్ వదులుతున్నాము అని అంటే కాలువలు ఎలా ఉన్నాయి, గతంలో వాళ్ళు వదిలినప్పటికీ కూడా సఫిషియెంట్గా వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. అండ్ అది ఎందుకు చేసుకోలేకపోయారో కూడా వివరణ లేదు ఎవరితోనూ. ఎప్పుడు కూడా ఒక గత 5 సంవత్సరాల్లో కూడా రిపేర్స్ కానీ, లేకుంటే ఏదైనా కన్స్ట్రక్షన్స్ వర్క్, ఏదైనా మౌలిక సదుపాయాల మీద ఆవిడ ఏదైనా పని చేసిందని దృష్టి సారించింది ఎప్పుడు మాకు కనిపించలేదు. సో మేము వి వెంట్ డౌన్ కెనాల్, అసలు ఎక్కడి నుంచి జీరో, ఎంపీఆర్ డ్యామ్ నుంచి మనకు వాటర్ వస్తాయి, అక్కడ నుంచి వాటర్ రావాలంటే ఏంటి ప్రాబ్లం మేము ఐడెంటిఫై చేసాం. అక్కడ బేసిక్ రిపేర్స్ లేవండి. ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే మనకి ఎంపీఆర్ డ్యామ్ నుంచి 250 క్యూసెక్ల వాటర్ లీకేజ్ని ఐడెంటిఫై చేసాం. కానీ ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయలేదు. చేసినా కానీ దాన్ని పట్టించుకోలేదు. 250 క్యూసెక్ల వాటర్ వేస్టేజ్లో పోతుంది అని అంటే డెఫినెట్గా టేల్ ఎండ్ వరకు వాటర్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇవ్వలేము. అవును, దాన్ని ఏం చేయాలని అధికారుల్ని పిలిపించి మాట్లాడి చేయగలిగితే స్థానిక లీడర్షిప్ సహాయంతో మనము అక్కడ 4,50,000 రూపాయలతో మనము ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించామండి. ఆ టైంలోనైనా మీరు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తిరుగుతూ డెఫినెట్గా అండి ఐడెంటిఫై చేయడానికి టైం పట్టింది మాకు. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఏంటి, అధికారుల్ని స్ట్రీమ్ లైన్ చేసాం. గతంలో అధికారులు పనే లేదు అసలు. ఎవరు ఇంత చిత్తశుద్ధిగా బయటకు వచ్చి వాళ్ళకి పని చెప్పింది లేదు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళకి అసలు దిశానిర్దేశం లేదండి అధికారులకి లాస్ట్ టైం. సో నౌ వెన్ వీ హ్యాడ్ అ మీటింగ్, వాళ్ళేమో లేదు మేడం ఇది మనం చేస్తే డెఫినెట్గా విల్ బీ ఏబుల్ టు లీకేజ్ని అరికట్టగలుగుతాము అండ్ వీ కెన్ వాటర్ స్టార్ట్ చేయగలుగుతాం సీజన్కి, డెఫినెట్గా చేయండి అని దాతల సాయంతో మనం అది చేయగలిగాము. అండ్ ఇప్పుడు 50 క్యూసెక్స్ వాటర్ లీకేజ్ వరకు మనము దాన్ని టెంపరీగా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఆ వాటర్ రన్నింగ్ వస్తుంది 0 kilometers నుంచి ఇట్ హ్యాస్ టు రీచ్ అనదర్ మండల్. ఆ మండల్ ఆ డిస్ట్రిబ్యూటరీస్ దగ్గర ఇది ఇక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది వీ వాంట్ టు ఐడెంటిఫై. చూస్తే అక్కడ కెనాల్ బ్రీచ్ అయిపోయింది, మొత్తం రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద బండరాళ్ళు పడిపోయి ఉన్నాయండి కెనాల్లో.
ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వాటర్ ఇప్పుడు మనం వదిలామంటే టేల్ ఎండ్ పుట్లూరు, గరుచింతలపల్లి, కోమటికుంట్ల, దట్ ఈస్ ద టేల్ ఎండ్, అక్కడ చెరువులు అవును. నిండాలంటే ఇక్కడ 84 కిలోమీటర్ దగ్గర నార్పల్ వెంకటంపల్లి గ్రామం దగ్గర ఆ 84 కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి కెనాల్ బ్రీచ్ అయింది. వీ హ్యావ్ టు ఇమీడియట్లీ రిపేర్ ఇట్. అది గతంలో వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, దాని గురించి అసలు ఎందుకు ఆలోచించలేదు? 5 ఇయర్స్లో ఇన్ని సీజన్స్లో వాటర్ వదిలామనే ఒక ప్రచారం చేశారే, 130 రోజులు వాటర్ ఇస్తానని ఆవిడ హామీ చెప్పింది జొన్నలగడ్డ అవును. పద్మావతి గారు. ఏ రకంగా హామీ ఫుల్ఫిల్ చేశారు అనేది ప్రత్యక్షంగా నేను ప్రజలకు చూపించాను. అంటే వాళ్ళు హామీ అన్నిటిని కూడా ప్రచారానికే పరిమితం అయ్యాయి, ప్రచారం వరకే ఉంది అది, ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఆచరణలోకి లేదు. ఏదో దేవుడి దయ వల్ల అప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి ప్రజలను అట్లా మభ్యపెట్టి ఆ వర్షం నీళ్ళతో వాళ్ళు కాలయాపన చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. ఐడెంటిఫైడ్ అది. అప్పుడు వెంటనే మేము కాంట్రాక్టర్స్తో మాట్లాడి అధికారుల సపోర్ట్ తీసుకొని 50 లక్షలు అవుతుంది, ఆల్మోస్ట్ దాదాపు 40 నుంచి 50 లక్షలు. అంటే పెద్ద పెద్ద బండరాలు పడున్న కెనాల్ని మేము కిందికి దిగి మరి చూసామండి. వి వెంట్ బై ద కెనాల్, కిందికి వెళ్ళి లోకల్ లీడర్ సపోర్ట్తో కూడా మేము వెళ్ళి, వర్షం పడుతుంది అప్పుడు కూడా మాకు, ఆ రోజు మేము వెళ్ళే రోజు కూడా సరే నో లెట్స్ గో, ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితేనే మనము నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది. మనం ఊరికే వాటర్ వదిలి జస్ట్ నేను కూడా ఆవిడలాగా 130 నో దట్స్ నాట్ గుడ్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవి కూడా మేము చేయకుండా చిత్తశుద్ధితో ప్రజలకు పాలన చేస్తామని ఇదే మాట మన యువ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర చేశారండి. ప్రతి ఊరు తిరిగారు, ప్రతి జిల్లా తిరిగారు, మా నియోజకవర్గంలో కూడా వచ్చారు. ఆయనకి రైతులు కూడా స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడము, ఆయన కూడా వినడము, ఆయన కూడా చాలా క్లియర్గా మాకు ఆదేశించాలండి. కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉండి మా ఎమ్మెల్యేలు పనిచేస్తారు. సో అది నేను దృష్టిలో పెట్టుకొని ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. అది వెంటనే చేసాము. 20 రోజుల్లో 20 డేస్ అండి, 20 డేస్లో అవన్నిటిని కూడా మేము క్లియర్ చేయించాము. గ్రౌండ్ లెవెల్లో మీరు ఆ లెవెల్లో వర్క్ చేసినందుకు మరి రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? చాలా హ్యాపీ ఉన్నారండి, ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే మీరు చూసుకుంటే రైతులు రోడ్డు మీద పడ్డారు. మాకు ఐఐబి మీటింగ్ ఇంకా అవ్వలేదు అప్పుడు, ఇంకా ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము, రిపేర్స్ చేపిస్తున్నాము. అప్పుడు బుకరాయ సముద్రంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వాళ్ళు రోడ్ మీదకి రావడం జరిగింది. దాన్ని నేను మళ్ళీ పిలిపించుకొని మాట్లాడి, లేదు ఇచ్చిన మాట ప్రకారంగా మేబీ కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మనకి నీళ్ళు వస్తాయి, వచ్చిన మాట ప్రకారంగా నీళ్ళు ఇప్పిస్తామని మేము హామీ ఇవ్వడము. వెంటనే మాకు ఐఐబి మీటింగ్ జరగడం, ఇరిగేషన్ మీటింగ్ జిల్లా స్థాయిలో జరగడము. అక్కడ కూడా మేము కలెక్టర్ గారికి అండ్ మన ఫినాన్స్ మినిస్టర్ పయాల్ కేశవ్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది, మన ప్రాంత పరిస్థితి ఇలా ఉంది సార్, గతంలో ఇలాంటి తప్పిదాలు చేశారు, మేము ఇవన్నీ ఐడెంటిఫై చేసి రిపేర్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సకాలంలో మాకు ఇప్పుడు వాటర్ వదిలితేనే వి విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. రైతులు నిజంగా బతుకుతారంటే ఇప్పుడు మాకు నీళ్ళు ఇస్తేనే, లేకుంటే కాదు. ఎందుకంటే ఒక ఆనవాయితీ ఉందండి, ప్రతి నియోజకవర్గానికి ప్రతి డ్యామ్లోకి పలానా టైంకి నీళ్ళు వదులుతారనే ఒక స్కెడ్యూల్డ్ ఉంటుంది. అవును. సో మా స్కెడ్యూల్డ్ ఎలా ఉందని అంటే 15 డేస్ తర్వాత ఉంది. బట్ మేము రిక్వెస్ట్ చేసాము, చూపించాము, దానికి స్పందించి అందరు ఎమ్మెల్యేల సహకారంతో వాళ్ళు కూడా బర్నింగ్ ఇష్యూ ఇది, ఖచ్చితంగా సింగన్మల్ మండలానికి నియోజకవర్గానికి 15 డేస్ ముందు మాకు నీళ్ళు వదిలారండి. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నెవర్ ఇన్ హిస్టరీ ఐ థింక్ దట్ హ్యాపెన్. ఎందుకంటే గతంలో నీళ్ళ గురించి కొట్లాడుకునే పరిస్థితి ఉండింది. అవును. ఇప్పుడు అందరూ కూడా ఒక రైతు ఆవేదన చూసి ప్రతి రైతుకి కూడా న్యాయం జరగాలని చెప్పి మా సహచర ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేయడము, దాన్ని మేము 15 డేస్ ముందు తీసుకురావడము ఒక పండగ వాతావరణం అండి. నీళ్ళు వచ్చాయంటే అదేంటో వాళ్ళు చాలా అసలు దివాళీ పండుగ ముందుకే వచ్చేసినట్టు. మీ 6 నెలల అధికారంలో ఇది ఒక మంచి శుభశిఖరం అనే చెప్పొచ్చు. డెఫినెట్గా దట్ ఈస్ ద ఫస్ట్ మైల్ స్టోన్ అనుకుంటా. నేను వాటర్ ఫుల్ఫిల్ చేయాలన్న ఒక థాట్ని మేము ఫస్ట్ స్టెప్ వేసింది. రాను రాను ఛాలెంజెస్ వర్ మోర్ టఫర్. ఆ కెనాల్ని మేము రిపేర్ చేసి ముందుకెళ్ళే టైంకి పుట్లూరు కెనాల్కి మేము వాటర్, సుబ్రాయన్ సాగర్కి వాటర్ వదిలాము.
అదంతా ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ నోయింగ్. వాటర్ వదిలాము, వెరీ హ్యాపీ ఉన్నాము, కరెక్ట్ టైంకి మేము నీళ్ళు వదిలాము అనే టైం అనుకున్నప్పుడు వెరీ అన్ఫార్చునేట్గా 3 డేస్కి ఆ కెనాల్లో గండిపడడం జరిగిందండి. విచ్ వీ ఐడెంటిఫైడ్. అంటే 2 వెంట్స్ ఉన్నాయి, ఆ 2 వెంట్స్లో ఒక వెంట్ని రిపేర్ చేసాం, ఇంకో వెంట్ సీమ్డ్ ఫైన్. కానీ మాకు టైం లేదు, వాటర్ ఇస్ ఫ్లోయింగ్, దే కమింగ్. సో మేము ఎంత కుదిరితే అంత చేయగలిగాము. బట్ ఆ వాటర్ వెలాసిటీ ఆ ఇదితో కొంచెం అది బ్రీచ్ అవ్వడము. బట్ మేము ఎక్కడ కూడా బ్యాక్ వెళ్ళిపోలేదండి. అర్ధరాత్రి మేము వెళ్ళాము, చూసాము, అధికారులు అప్రమత్తం అయ్యారు, కలెక్టర్ గారు సపోర్ట్ చేశారు. ఇమీడియట్గా 48 అవర్స్లో కాంక్రీట్ కెనాల్ బిల్డ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డేకి మేము వాటర్ వదిలాము అండ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, రైతులు హ్యాపీ ఉన్నారు. సైమల్టేనియస్గా కూడా గవర్నమెంట్ తరఫున ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో మాకు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ చూసినా ఆక్రమణలు, శ్మశానాలు ఆక్రమించుకున్నారు, ఎస్సీ ఎస్టీ భూముల్ని ఆక్రమించుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే అక్కడ వాళ్ళు బయట నుంచి వచ్చి వెంచర్లు వేసేసుకోవడము, ఆన్లైన్లలో ఎక్కిచ్చేసుకోవడము, అసలు చాలా ఎన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇష్టానుసారం అయిపోయింది. ఇష్టానుసారం ఎవ్రీ డే ఒక మాకు గ్రీవియన్స్ వస్తుందంటే 100 గ్రీవియన్స్లో ఐ థింక్ 80 గ్రీవియన్సెస్ ఆర్ రెవెన్యూ ఇష్యూస్ అండి. ఓకే. సో ఇది బాబు గారు కూడా ఐడెంటిఫై చేయడము, కన్సర్న్ మినిస్ట్రీ కూడా ఆ సదస్సుని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం. సో సైమల్టేనియస్గా మనము అది కూడా చాలా సక్సెస్ఫుల్గా వివర్ రన్నింగ్ రెవెన్యూ సదస్సుల్లో మేము పార్టిసిపేట్ చేస్తూ వెళ్తూ ఉండడము. అండ్ ఈ 6 నెలల్లో కూడా ప్రజలు, సింగనమల ప్రజలు అనుకుంటా ఎమ్మెల్యేని అందుబాటులో చూద్దాం అనుకుంటా. ఐ థింక్ ఇట్స్ ఎమ్మెల్యే అందుబాటులో కనిపించింది ఐ థింక్ మీరే. అది కూడా ఇలా అర్ధరాత్రి అనేది లేకుండా తిరుగుతూ. కరెక్ట్. అది వాళ్ళ తరఫున నాకు తెలిసిందండి. ఎందుకంటే టూ మెనీ గ్రీవియన్సెస్. నాకు 11 రాత్రి అయినా కూడా దే ఆర్ కమింగ్ హోమ్ అండ్ వాళ్ళ గ్రీవియన్స్ని చెప్పుకున్నారంటే గతంలో ఆవిడ ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితిని, ఆ సిస్టమే లేకపోయింది. సో ఈ 6 months ఒకేసారి ఏమైపోయిందంటే ఆ 5 ఏళ్ల భారం అంతా కూడా ప్రజలందరూ కూడా చెప్పుకోవాలి, మాకు చెప్పుకునే పర్సన్ ఉన్నారు, వెదర్ ఐ డూ ఇట్ ఆర్ నాట్. వాళ్ళకు కూడా తెలుసు గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది, వెంటనే పరిష్కారం అవుతుందా కాదా అనే ఒక సందేహంలో ఉన్నప్పటికీ కూడా దే వాంట్ అ పర్సన్ టు లిసన్. అండ్ డెఫినెట్గా అది నేను ఫుల్ఫిల్ చేయాలనే ప్రయత్నంలో ఐ థింక్ డెఫినెట్గా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా నా స్కెడ్యూల్ని చేసుకోవడము. either I'm on field or I'm here or I'm in Vijayawada asking for funds. నాకు ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఎమ్మెల్యే మినిస్టర్స్ అందరినీ మాట్లాడడము, ఆ జర్నీ అంతా ఈ 6 months జరుగుతుందండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టుగా 6 monthsలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సింగనమల నియోజకవర్గానికి రకరకాలుగా మేము సపోర్ట్ చేస్తూ అన్ని రైతులకి కానీ, ఇప్పుడు సింగనమల నియోజకవర్గంలో జిల్లాలోనే 4 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేసే సెంటర్స్ని 4 వస్తే ఒకటి మా నియోజకవర్గంలోనే సింగనమల గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో వచ్చిందండి. ఓకే. సో అక్కడ కూడా రైతులు చాలా చాలా సంతోషించారు. దట్ ఈస్ వన్ మోర్ మైల్స్టోన్ అనే చెప్పొచ్చు. కరెక్ట్ అండి. ఎందుకంటే గతంలో ఈ దళారీ వ్యవస్థ వల్ల, మిల్లర్ల డిమాండ్ల వల్ల ప్రభుత్వం ఒక రేట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి అందుబాటులో లేని సిస్టమ్ పరిస్థితి బట్టి వాళ్ళు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత, అంటే వాళ్ళు పెట్టుబడి కంటే కూడా తక్కువ ఇచ్చే పరిస్థితుల్లో కొంతమంది అప్పుల పాలే రైతులు చనిపోయి నీళ్ళల్లో కలిపి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ టైంలో. సో దాన్ని అరికట్టడానికి మేము ఒక భరోసాగా ఒక సెంటర్ని పెట్టడం, మేము ఇది కూడా ఓపెన్గా ఇచ్చామండి. రైతులకి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ ఎవరు ఇచ్చినా కూడా డెఫినెట్గా వెళ్ళండి, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్. బట్ ది సిస్టమ్ ఇస్ దేర్ ఫర్ యూ ఆల్. మీరు ఎక్కడ మీకు కుదరకపోయినా మేము ఉన్నాం తీసుకోవడానికి. అది ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా 17% వెట్ తేమ శాతం కూడా మీకు అక్కడ అంతా మెటీరియల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి అందుబాటులోకి, అండ్ ధాన్యాన్ని కూడా వాళ్ళు ఆరబెట్టుకోవడానికి మనకు అక్కడ మార్కెట్ ప్లేస్ ఆల్రెడీ ఉందండి మనకి. గత ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని పెట్టించాము. 5 సంవత్సరాల్లో పిచ్చి కొమ్మలు అన్నీ పెరిగిపోయి దాన్ని ఒక స్టోర్గా వాడుకొని గత 5 సంవత్సరాలు అసలు ఐ డోంట్ నో, నేను అనొచ్చో అనొద్దో కూడా తెలియదండి,
గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ని కూడా వాళ్ళు సరిగ్గా వాడుకోలేని పరిస్థితుల్లో అదే యూస్ చేసే వాటిని కూడా ప్రాపర్గా యూస్ ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయారు. చేసుకోలేకపోయారు. అక్కడ అంతా తాగుడు, అసాంఘిక కార్యక్రమాలు, బాటిల్స్ పడేసి ఉన్నాయి. ఒక మార్కెట్ యార్డ్లో అండి అదంతా. మనం వెళ్ళి క్లీన్ చేపించి అదొక స్టెప్ తీసుకున్నాం రైతులకు అందుబాటులో తీసుకొచ్చి. Okay. అండ్ మళ్ళీ చూసుకుంటే ఈ సూపర్ 6 పథకాల్లో ఒకటిగా మనం నెరవేరుస్తా ముందుకెళ్తూ ఫస్ట్గా 4,000 పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచి ఇవ్వడం, అవ్వ తాతయ్యలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి నిజంగా. అసలు ఎందుకంటే 200 నుంచి 2,000 చేశారు బాబు గారే. ఈ 2,000ని 3,000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. అవును. ఒకేసారి 4,000 వాళ్ళ చేతిలో పెడుతుంటే అసలు వాళ్ళ ఆనందం చెప్పలేమండి. నేను స్వయంగా ఆయన ఇదొక సిస్టమ్ బాబు గారు తీసుకొచ్చారు. స్వయంగా ప్రజాప్రతినిధులే వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళకంటూ ఒక భరోసాని. అంటే మేము వెళ్తున్నప్పుడు కూడా ఎన్నో ఐడెంటిఫై చేసాం. అన్ని దొంగ పెన్షన్లు ఇప్పించారు గతంలో అంతా కూడా. వేరే అదర్ నేమ్స్ యాడ్ చేయించి దొంగ పెన్షన్లు అండి. అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించారు. సో అర్హత ఉన్న వాళ్ళకి అది టీడీపీ అనో, పలానా పార్టీ అనో, జనసేన పార్టీ అనో, ఇంకో పార్టీ అనో చెప్పి కక్షపూరిత రాజకీయాల్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది గత 5 సంవత్సరాలు. ఓకే. దాన్ని మనం ఈరోజు అరికడుతూ మళ్ళీ ఈ టర్మ్లో కూడా బాబు గారు ఈ నెక్స్ట్ మంత్కి పెన్షన్స్ అన్నిటినీ కూడా మీరు వెరిఫై చేయాలి, ఎంక్వైరీ చేయాలి. కొత్త పెన్షన్స్ అన్నీ తీసుకోండి. పాత పెన్షన్స్లో ఏవి అర్హత లేకున్నా కానీ డెఫినెట్గా దాన్ని తొలగించి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మనము వేరే రకంగా చేస్తాం. ఒకవేళ ఇఫ్ రియల్లీ అది నీడీ ఫ్యామిలీ ఉంది, పెన్షన్ అర్హత లేదు, కానీ ఆ నీడీ ఫ్యామిలీకి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వీఆర్ ఇంట్రడ్యూసింగ్. చాలా లోన్స్ అన్నీ ఇస్తున్నాం మనం. ఇప్పుడు కార్పొరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. 5 సంవత్సరాల్లో ఏ కార్పొరేషన్ పనిచేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ అన్నీ నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు అవన్నీ మొదలయ్యాయి. సో డెఫినెట్గా ప్రతి వర్గానికి కూడా సపోర్ట్ అందించే విధంగా మనం సిస్టమ్ అంతా రెడీ చేసుకోవడం ఈ 6 మంత్స్ ఇలా మేము ముందుకు వెళ్తూ ఒక మంచి ప్రభుత్వం అన్న పేరు తెచ్చుకున్నామండి. ఈ మధ్యలో అంటే రీసెంట్గా మీరు లెదర్ ఫ్యాక్టరీ గురించి కూడా అవునండి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించాలి అనేది మీరు చేస్తున్నారు కదా. సో ఎంతవరకు అంటే అది అసలు సాధ్యం అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుందండి. ఎందుకంటే మనకు చూసుకుంటే లెదర్ ఫ్యాక్టరీ రాచేపల్లి గ్రామంలో ఉందండి, సింగనమల మండలంలో. 42 ఎకరాల్లో అది లిట్ క్యాప్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది అక్కడ. ఆ ల్యాండ్లో ఒక 10 సెంట్లలో బిల్డింగ్ ఉండింది. 15 years 10 years బ్యాక్ అక్కడ మనము ట్రైనింగ్ సెంటర్ ఏదైతే పెట్టామో, చెప్పులు కుట్టుకునే ట్రైనింగ్ అంటే చుట్టుపక్కల 3,000 ఎస్సీ కుటుంబాలకి అక్కడ ఎవరైనా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడైనా సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళు షాప్ పెట్టుకోవడము, ఉపాధి పెట్టుకోవడము చేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఆ ట్రైనింగ్ సెంటర్లో బ్యాచ్కి 300 members వచ్చేవారండి. ఓకే. ఆ టైంలో అది అనుకోకుండా ఎందుకు తీసేశారో తెలీదు, దాని రీజన్ తెలీదు. 5 సంవత్సరాలు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. దానికి వాచ్మెన్ ఉన్నాడు కానీ ఏమీ అసలు యూజ్ లేకుండా అయిపోయింది. సో ఏంటిది అని చెప్పి నేను ప్రచారం తిరుగుతున్న టైంలో ఒకసారి ఐడెంటిఫై చేయడము, అధికారంలోకి వచ్చాక ఒకసారి దాన్ని విజిట్ చేసాము, అధికారులందరినీ రమ్మన్నాము, ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా రావడము. దాన్ని నేను లిట్ క్యాప్ చైర్మన్ గారికి కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. అండ్ హీ సెడ్ హీల్ పర్సనలీ కమ్ విజిట్. ఖచ్చితంగా ఈ లిట్ క్యాప్కి సంబంధించినటువంటి ఈ లెదర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇప్పుడు ఈ లెదర్ ఫ్యాక్టరీని గతంలో చెప్పులు కుట్టుకునే పరిస్థితి ఆ ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. ఇప్పుడు దీన్ని వైడర్ రేంజ్గా ఇంకా మేము పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా పెద్ద ల్యాండ్ ఉంది అక్కడ. మనకి ఒక చిన్న మినీ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా మనము ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నాట్ జస్ట్ దట్, బెల్ట్స్ కానీ లెదర్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ ఏదైనా దాన్ని మనము ఇంకా
ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా అక్కడ ప్రొడక్షన్ మంచి చిన్న పరిశ్రమ అయితే చిన్న పరిశ్రమలా కూడా దాన్ని మనము బయటికి తీసుకురావచ్చు అనే ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు మీరు ప్రచార సభల్లో తిరుగుతున్నప్పుడు కానీ ప్రచారంలో ప్రతి ఇంటికి చిన్న గుడిసె దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మీరు హత్తుకొని వాళ్ళతో మాట్లాడిన తీరు కానీ కొంతమంది ఈవెన్ ఇప్పటివరకు మీ సెల్ఫీ కూడా చూసాం. సో అక్కడ అది కానీ ఏదైనా చాలా న్యాచురల్ అండ్ మీరు ఖచ్చితంగా చెప్పాలంటే మీరు అసలు మీడియాలో ఉండరు, మీడియాలోకి రారు. మేబీ ఇక్కడ ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇంతలా మీరు వాళ్ళ మనసులో ఉన్నారు, ఈ అమ్మాయి మా అమ్మాయి అనే ఫీలింగ్లో ఉన్నారు, రైట్? అలాంటప్పుడు ఈ మధ్యలో చిన్న చిన్న రూమర్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే ఇది ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్నదంటారా లేకుంటే అసలు ఏం జరుగుతుంది? మీకు ఏమైనా అవగాహన ఉందా దీని మీద? బేసికలీ ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే అండి, నియోజకవర్గం అమ్మాయిని నేను. నా సొంత గ్రామం, నా సొంత నియోజకవర్గం అండి. నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడైనా వచ్చిపోయేదాన్ని. సో నేను వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా తిరుగుతానండి, అంతే. దట్స్ మీ. ఒక పొలిటీషియన్ లాగానో ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ లాగానో నేను ఎప్పుడు ఎవరితోనూ పరిచయాలు చేసుకోలేదు. ఐ ఆల్వేస్ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ యాజ్ నేను ఇక్కడ అమ్మాయిని, నేను చదువుకొని తిరిగి వచ్చాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ ప్లేస్, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి అంతే. నాకు ఏ ఊర్లో చూడు ఐ హ్యావ్ బంధువులు అండి, ఎక్కడ చూసినా నాకు బంధువులు ఉన్నారు. ఇక్కడ ఇంకొక మంచి థింగ్ ఏంటంటే పలానా మా క్యాస్ట్ ఉందనుకోండి, మా అమ్మాయి దగ్గర తీసుకుంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ నేను ఆ ఫ్యామిలీలో పుట్టానా లేదా కంటే కూడా మా అమ్మాయి అనగానే అవును డెఫినెట్గా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, ఎనీథింగ్ నన్ను దే ఓన్ మీ అండి. ఎందుకంటే చిన్న వయసులో వచ్చాను, వాళ్ళ రాజకీయ పరిస్థితులు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అందరికీ కూడా, సామాన్య ప్రజలకు కూడా ఒక అమ్మాయి, అది కూడా ఒక మహిళ, దళిత మహిళ అనేటువంటి నేను ఇలా ఒక బోల్డ్గా స్టెప్ తీసుకొని ఊర్లు తిరగడము. అండ్ మా నియోజకవర్గంలో కూడా కొంచెం ఫ్యాక్షన్ కాలం ఉండింది కాబట్టి ఆ చిన్న టచ్ ఉంటుంది. అట్లా సమయంలో కూడా నేను ఇంత ధైర్యంగా బయటికి వెళ్ళి తిరుగుతున్నాను, చేస్తున్నాను అంటే డెఫినెట్గా ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు. చుట్టూ ఉన్నది మన వాళ్ళే అనే ఒక నమ్మకం నేను ఫస్ట్ డే నుంచి నాకు నేను అనుకున్నాను. వాళ్ళకి నేను అది ఆర్గానిక్గా తెలియచేశాను త్రూ మై జెస్చర్స్ ఆర్ త్రూ మై ఏమంటారు లివింగ్ విత్ దెమ్ ఆర్ అలాంటిది. మేబీ అది ఆర్గానిక్గా వాళ్ళు కూడా నాకు కనెక్ట్ అయ్యారు. నథింగ్ వాజ్ ప్లాన్డ్ అండి నాది. నేను ఒక ప్రోగ్రామ్ అనుకున్నాను, వెళ్ళాను. ఐ ఫెల్ట్ గుడ్. ఐ సాట్ విత్ దెమ్, అడిగాను, మాట్లాడాను, ఇది ప్రాబ్లం ఉంది, కమ్ ఆన్ లెట్స్ డూ దిస్, ఏదైనా చేయగలుగుతానా నేను అడిగి. అలా ఐ ప్రోగ్రెస్డ్ మై సెల్ఫ్ విత్ ఇన్ ద పీపుల్. ముందు సిస్టమ్ ఎలా ఉండిందంటే మేబీ నేను ఇంకా ఆ సిస్టంలో అప్పుడు ఎంటర్ కాలేదు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది, ఒక మండలం సిస్టమ్ ఉంటుంది, ఒక పార్టీ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి, అవి ఉంటాయి అనేది నాకు రాను నాకు తెలిసి వస్తూ ఉన్నాయి. మేబీ దానివల్ల కొంచెము నేను ఇబ్బంది పడినానేమో, సిస్టమ్ని త్వరగా అడాప్ట్ చేసుకోలేకపోయాను అనేది చాలా మంది అనడం. నేను అంటాను, నేను వచ్చిన 6 ఏళ్ళకి 5 ఏళ్లలో 30 years ఆఫ్ పొలిటికల్ లైఫ్ని, ఒక సిస్టమ్ని డెఫినెట్గా నేను అడాప్ట్ చేసుకోవాలనే ఇక్కడికి వచ్చి ఉండిపోయాను నేను. అవును, ఐ టోటలీ షిఫ్టెడ్ మై సెల్ఫ్ హియర్. ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే జీవనం కూడా. ఐ స్టార్టెడ్ మై లైఫ్ లివింగ్ హియర్ విత్ మై పేరెంట్స్. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తున్నాను. నేను ఏవేవైతే అలిగేషన్స్ వస్తున్నాయో, ఏవేవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా ఇట్స్ మై లెర్నింగ్ స్టేజ్ అండి. ఐ కెన్ ఓన్లీ సే దాట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. జనరల్ గా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, అంతే కదా, అంతే. నాకు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ సిస్టమ్. నేను ఒకటే చెప్తాను, సింగనమల నియోజకవర్గంలో నేను తిరగాలి, నేను తిరుగుతాను, పని చేస్తాను, సహకరించండి అని అడుగుతాను. బాబు గారిని నేను సార్ మా ఊరికి ఇది కావాలని నేను అడిగే ఒక స్కోప్ని నాకు బిల్డ్ చేసుకోవాలంటే నేను ఇక్కడ పని చేయాలి. ఎస్, బాబు గారు అంటే బాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ప్రోత్సాహం అంటే లైక్ యాజ్ ఏ ఒక మంచి యువ లీడర్ మీరు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫస్ట్ నుంచి కూడా అండి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఇంపార్టెన్స్ ఇవ్వడమే నేను చూసిందండి. దట్స్ హౌ ఐ మెట్ హిమ్ ఆల్సో. ఎందుకంటే నాకు టికెట్ రేస్లో ఉన్నప్పుడు నేను ఆయన్ని కలవాల్సిన సమయం వచ్చినప్పుడు
ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన ఎంకరేజ్ చేసే పద్ధతి కానీ, ఇతర లీడర్స్తో ఆయన్ని నేను చూశాను. హీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. అసలు ఆయన ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అసలు ఇవాళ నేను ఇవాళ అయిపోతుంది ఆ పని అనే కాన్ఫిడెన్స్ మమ్మల్ని పంపిస్తారు. బూస్టింగ్ ద వే హీ ఎక్స్ప్రెసెస్ లోనే మాకు అదొక ఎనర్జీ అండి. అండ్ సైమల్టేనియస్ గా మేము ఒక భయం ఉండింది, రాయలసీమలో పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుంది అమ్మాయిని. అండ్ ఐ వాజ్ ది యంగెస్ట్, 29 years ఓల్డ్ ఉన్నాను నేను అప్పుడు. నాకంటే పెద్ద పెద్ద మహనీయులు ఇక్కడ రాజకీయాలు చేశారు. అమ్మ నాన్న నేను అంతే, ప్రజలు అండ్ మాకు ఈ ఎవరైతే లీడర్ సపోర్ట్ ఉన్నారో వాళ్ళు. కానీ మాకు పొలిటికల్ లైఫ్ తెలీదు. వర్ నెవర్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. సో ఆ ఛాలెంజ్ ఎలా నేను ఎదుర్కొంటాను అనే థాట్ పక్కన పెడితే బాబు గారు అంతే సపోర్ట్. ఓన్లీ బాబు గారు కనిపించారు. బాబు గారిని ఇంప్రెస్ చేయాలి, బాబు గారి వర్క్ నేను చేయాలి అంటే మా తాత టైం నుంచి మేము కోల్పోతున్నటువంటి ఈ ఐడెంటిటీని నా చేతికి వచ్చినప్పుడు నేను ఏదైనా వర్క్ చేస్తేనే బాబు గారికి ఫుల్ఫిల్ చేసేయాలి అంతే. ఇప్పుడు ఆయన అటెన్షన్ డ్రా చేయాలంటే వర్కే చేయాలండి, ఇంకేది లేదు. ఆయన నో లాబింగ్, నువ్వు డబ్బులు కాదు, అది కాదు, ఇది నువ్వు వర్క్ చేస్తున్నావా ఆయనే నేను పిలుస్తారు అంతే. అది ఒక్క మంత్రం నాకు తెలిసింది. దెన్ ఐ థాట్ నో, లెట్ మీ వర్క్. నా వర్క్ వల్లనే ఆయన నన్ను పిలవాలి, సార్ నన్ను గుర్తించాలి. అంతటి పెద్ద ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అందరిలో ఒకరికి వస్తుందండి ఈ ఆపర్చునిటీ. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో 175లో నాకు ఒకరికి వచ్చింది ఆపర్చునిటీ. అవును, ఆ ఆపర్చునిటీ జస్ట్ లైక్ దట్ రాదు. అవును, ఇట్స్ నాట్ ఏ వన్ డే సక్సెస్. Definitely it's not. Maybe background worked or my grandfather sacrifices, my father sacrifices. కానీ నా ఐడెంటిటీ నేను వర్క్ చేస్తాను, నా కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది అనే ఒక ఎవరైనా ఐడెంటిఫై చేస్తేనే ఐ విల్ బీ దేర్ అండి. అవును, డెఫినెట్లీ లక్ విల్ ఆల్సో వర్క్. కానీ ఆ లక్ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే ఐ హ్యావ్ టు వర్క్. సో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఇన్స్పిరేషన్. అండ్ ప్యారలల్లీ లోకేష్ అన్న, అసలు లైక్ ఐ సెడ్ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. లోకేష్ అన్న మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు తను యువగలం స్టార్ట్ కాకముందు ప్రతిపక్షంలో ఐ థింక్ మేము అంతా ఓడిపోయినాక వి ఆల్ సాట్ టుగెదర్. ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం, ఆయన కూడా చాలా బ్రిలియంట్ నాలెడ్జ్ అండి. ఆయనకి ఇమెన్స్ నాలెడ్జ్ ఉంది ఆయనకి పరిశ్రమల మీద, బికాజ్ ఐటీ మినిస్టర్గా చేయడము ముందు నుంచి. అండ్ ఓడిపోయిన తర్వాత మేమందరం గ్యాదర్ అయినప్పుడు కూడా ద వే, ద వార్మ్త్, ద ఎనర్జీ, ద ఎంకరేజ్మెంట్. ఎందుకంటే యంగెస్ట్ మేము అండ్ మహిళలము, చాలా ఇంపార్టెన్స్ అండి. విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడము. ఏదైనా తప్పు జరుగుతుంది బ్యాక్ ఎండ్ నా పొలిటికల్ బ్యారియర్స్లో కూడా నాకేమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అన్న దగ్గర కూర్చున్నప్పుడు కూడా వెరీ బ్యాలెన్స్డ్గా చెప్పేవాడు. దిస్ ఇస్ పాలిటిక్స్. ఓకే, ఫైనల్గా అసలు ఇప్పుడు సింగనమలకు ఎలాంటి అంటే దాని ప్రత్యేకతని ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాలు? అసలు మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండి, వాటర్ ఇవ్వాలి. అది దశాబ్దాలుగా నుంచి కూడా ఒక కలగా మిగిలిపోయింది. ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ అండ్ స్టిల్ రన్నింగ్ ప్రాబ్లం, బర్నింగ్ ప్రాబ్లం. దశాబ్దాల నుంచి చాలా మంది వచ్చిపోతున్నారు కానీ ఆ వాటర్, సఫిషియంట్ వాటర్ని, తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో వీ హ్యావ్ మేజర్ గోల్స్. ఒక ఎంపీఆర్ మోడర్నైజేషన్ వర్క్స్ చేయగలిగితే మాకు కొంచెం ఆ మోడర్నైజేషన్ వర్క్స్ వల్ల కెనాల్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడము. అండ్ మేజర్ ప్రాజెక్ట్ మాకు గండికోట ప్రాజెక్ట్ ఉందండి. ఆ 2 మండలాలకి, పుట్లూరు, ఎల్లనూరు మండలాలకు కూడా సఫిషియెంట్గా ఫర్ ఎవర్ వాటర్ ఇచ్చే సోర్స్ అది. సో దాన్ని మేము బ్యాక్ చేస్తున్నాము. ఇన్ని ఇయర్స్ అవి ఆగిపోయి ఉన్నాయి, ఫైనాన్షియల్ స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. సో డెఫినెట్గా అవి ముందుకు తీసుకెళ్లాలని ఒక బిగ్గెస్ట్ గోల్ ఉంది. అండ్ హార్టికల్చర్ హబ్గా సింగనమల నియోజకవర్గం ఉండాలన్నది అప్పట్లో బాబు గారి థాట్ కూడా. అందుకే ఇప్పుడు మన నియోజకవర్గంలో వన్ మోర్ మైల్ స్టోన్ ఏంటంటే మనము బనానా ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తామండి. మనకు ఎలనూరు, పుట్లూరు, నార్పల్ల దగ్గర అంతా కూడా
సో ఇది మనము బనానా ఎక్స్ప్రెస్ని ఒకటి మొన్న స్టార్ట్ చేయడం జరిగింది తాడిపత్రి నుంచి ముంబై వరకు. ఓకే. సో ముందు అంటే 20,000 టన్నుల వరకు స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు కల్టివేషన్ అన్ని ప్రొడక్షన్ అండ్ ఎక్కువ శాతం మా 3 మండలాల నుంచి తాడిపత్రితో కలిపి మా 3 మండలాల నుంచి ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దాదాపు 1,00,000 టన్నుల వరకు కూడా మనం బనానాస్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఆ ట్రైన్ని మనము మొన్ననే స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ స్టార్టెడ్ విత్ సెంట్రల్ సపోర్ట్. మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు దాన్ని మొన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రోగ్రెస్కి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సింగనమల నియోజకవర్గం ఒక హార్టికల్చర్ హబ్గా డెఫినెట్గా ఉండాలని అండ్ మన లోకేష్ అన్న గారు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలనే ఒక గొప్ప ఆలోచన ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 175 ఇండస్ట్రియల్ హబ్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే దిశగా మేము కూడా పనిచేయాలనే ఒక గోల్ ఉంది. సో వీ వాంట్ టు బ్యాగ్ ఇన్ ఇండస్ట్రీస్. అంటే మా ప్రాంతంలో పిల్లలు ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి అవగాహన ఉంది, ఏ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే మనము ముందు నుంచి బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చామో అది ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము. డిగ్రీ చదువుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, లేకుంటే డ్రాప్అవుట్స్ ఉన్నా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, అది ఐడెంటిఫై చేయాలి. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా ప్రాంతంలో యువతకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని తీసుకురావడం, ఎందుకంటే ఎక్కువ శాతం ఆ సబ్జెక్ట్స్ని చదువుకొని ఉన్నారు. అండ్ ఐటీ చాలామంది బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ అక్కడ వెళ్ళి వలసలు వెళ్ళి చదువుకున్న బతకలేని పిల్లలు తిరిగి వచ్చేసారండి. మేబీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, అక్కడి కల్చర్ కావచ్చు, అక్కడి పరిస్థితులు బట్టి మన అనుకున్న ఉన్న ప్లేస్ని వదిలేసి దగ్గరికి వెళ్ళడం. కరెక్ట్. అది కరెక్ట్ చేసుకోవడానికి మన లోకేష్ అన్న గారు సంకల్పం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో అండ్ మన బాబు గారు విజన్ 2047 ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అదొక గోల్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలి, ఇండస్ట్రీస్ ని తీసుకురావాలి సింగనమల నియోజకవర్గానికి. సో డెఫినెట్ గా ఈ రానున్న 5 years లో బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 10 మంచి పనులు చేసింది అనే పేరు తెచ్చుకుంటే చాలు నాకు. నైస్ థాట్స్ అండి. చూసారు కదా బండారు శ్రావణిశ్రీ, తను ఏ విధంగా అనుకునంటే యువ నాయకురాలు అన్నందుకు చాలా మందికి నిదర్శనం అండి. ఎందుకంటే తన థాట్స్ చూసినా, తన వే ఆఫ్ బిహేవియర్ చూసినా ఇలా చెయ్యాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా తను వెళ్తున్నారు. ఖచ్చితంగా తను అనుకున్న తీరుగా కన్ఫామ్గా తను లీడ్ చెయ్యాలి. 101% మీరు ఏవైతే విషయం అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్ యూ. నైస్.